శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్టిఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఏప్రిల్ 14వ తారీఖున అడ్డాకల మండలము బలీదుపల్లి ఎంపీటీసీ గణేష్ పైన జరిగిన దాడిని ఎంఆర్పిఎస్టిఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. హేయమైన చర్య. అగ్రకులాలు ఇప్పటికైనా ఈ కంప్యూటర్ యుగంలో ఒక దళితుడు ఒక మాదిగ బిడ్డ ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ అక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తుంటే మాది కొడుకులారా మీకు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తే మీ నీళ్లు ఎవరు తాగుతారు అని అహంకారపూరితంగా వాళ్ళపైన విచక్షణ పరంగా దాడి చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అడ్డాకుల ఎస్ఐ గారు అదేవిధంగా మహబూబ్నగర్ డిఎస్పీ గారు తక్షణమే వారిపై ఎఫ్ఐఆర్ అయింది. వారి తక్షణమే అరెస్టు చేసి భారతమ్మ మరియు రామరెడ్డి గారులను అరెస్టు చేసి రిమాండ్ చేయాల్సిందిగా మేము ఎంఆర్పిఎస్టిఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎండాకాలంలో భయంకరమైన ఎండలు కొడుతుంటే ఒక సేవాభావంతోన అంబేద్కర్ యువజన సంఘం కావచ్చు, ఎంపీటీసీ గణేష్ కావచ్చు, దళితులందరూ ఏకమై అక్కడ ఒక చలివేంద్రం ఏర్పాటు చేస్తే ఖాళీ మంచినీళ్ళు ఆపుదామని చలివేంద్రం ఏర్పాటు చేస్తే జీర్ణించుకొని అగ్రకులాలు వాళ్ళపైన విచక్షణగా దాడి చేసి వాళ్ళను నానాబోతు మనల్ని కులం పేరుతో దూషించారు కాబట్టి వాళ్ళని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ చేయాల్సిందిగా మేము డిఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా అడ్డాకుల ఎస్ఐ గారు మీరు వాళ్ళు కౌంటర్ కేసు చేసి ఒక్కసారి ఎస్సీ ఎస్టీకి కంప్లైంట్ ఇచ్చినాక ఎస్సీ ఎస్టీల వాళ్ళ మీద దాడులు జరిగినని చెప్పి ఎఫ్ఐఆర్ అయినాక మీరు కౌంటర్ కేసు ఏ విధంగా చేసారు దీనికి మాకు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే అడ్డాకుల ఎస్ఐ గారు ఎవరైతే ముగ్గురు మీద గణేష్తో పాటు మరో ఇద్దరు పేరు మీద నరేష్ కానీ ఇంకా ఇతరుల పేరు మీద ఎవరైతే ఎఫ్ఐఆర్ అయిందో ఆ ఎఫ్ఐఆర్ తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము ఎస్ఐ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కౌంటర్ కేసు ఎస్సీ ఎస్టీల కౌంటర్ కేసు చేసే వీలు లేకుండా నువ్వు కౌంటర్ కేసు చేసావంటే వాళ్ళకు నువ్వు లోపాయి గారు ఒప్పందము ఒప్పుకొని చేసావని చెప్పి మేము ఈ సందర్భంగా అనుమానించాల్సి వస్తుంది. కాబట్టి మీరు తక్షణమే వారి ఎస్సీల పైన పెట్టిన కేసును తక్షణమే దాన్ని విత్డ్రా చేసుకోవాలి, దాన్ని ఎఫ్ఐఆర్ను క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఎస్ఐ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ యొక్క ఎంపీటీసీకి అదేవిధంగా ఇతరులపైన దాడి జరిగిన వ్యక్తులకు న్యాయం జరిగే వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.